ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ బిజీగా గడిపారు. ముందుగా పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్కు వెళ్లారు. ప్రధాని కార్యాలయంలో మోదీతో సమావేశమయ్యారు. అప్పటికే ప్రధాని ఛాంబర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై అటు మోదీ ఇటు అమిత్ షాతో చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు సంబంధించిన విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. గంట పాటు ఈ భేటీ కొనసాగింది. ఆ తర్వాత మోదీతో జగన్ ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధానంగా మోదీ దృష్టికి 8 అంశాలను తీసుకెళ్లారు సీఎం జగన్. పోలవరం మొదటి విడత పనులు పూర్తి చేయడానికి దాదాపు 17,144 కోట్లు ఖర్చవుతాయని, సంబంధిత ప్రతిపాదన జలశక్తి శాఖ దగ్గర పెండింగ్లో ఉందన్నారు. వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని కోరారు. 2014 జూన్ నుంచి 3 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, ఇందుకు సంబంధించి 7,230 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్న విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని కోరారు జగన్. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించమని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో అనుసంధానించేలా ప్రతిపాదించాలని, భోగాపురం, భీమిలి, ఋషికొండ, విశాఖ పోర్టల్కు కలిపే 55 కిలోమీటర్ల 6 లైన్ల రహదారికి సహాయం అందించాలని మోదీని కోరారు జగన్. విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ కర్నూలు హైస్పీడ్ కారిడార్ను వాయా కడప మీదుగా బెంగళూరు వరకు పొడిగించాలని, పరిశీలనలు పూర్తి చేసిన ప్రాజెక్ట్ సహకారం అయ్యేలా చూడాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరిన జగన్, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మంత్రితో భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు జగన్. ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించారు. 2 రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. నిన్న ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరిగి వచ్చిన తర్వాత జగన్ ప్రధానితో భేటీ కావడంతో రాజకీయాల పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.